అనిపించేది. ఎప్పుడు చూస్తా ఉన్నా కూడా హైదరాబాద్ లో ఉదయం బయలుదేరితే సాయంత్రం బద్వేలుకు వచ్చేవాడు. సాయంత్రం ఇక్కడ పని చూసుకొని మళ్ళీ నైట్ బయలుదేరి తెల్లారితే హైదరాబాద్కి వచ్చేవాడు. నిరంతరం మా ప్రజలకు ఏం చేయాలి, వాళ్ళ అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, అభివృద్ధి బాటలో అని ఆలోచించడమే కాదు, మరి వారి కూతురు కానివ్వండి, వారి మనవడు కానివ్వండి, ఈ రోజు ఇదే సేవా బాటలో పయనిస్తా ఉన్నారు. తమ్ముళ్ళు ఓసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రజల సేవకు అంకితమైనటువంటి వీరు ఎంత చక్కగా మరి ఎస్బీవీఆర్ ట్రస్ట్ ను స్థాపించారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఈవెంట్ చేస్తున్న మన శివసాయి కూడా ఇదే కాలేజీలో చదువుకొని వచ్చిన విద్యార్థి తమ్ముళ్ళు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి మంచి హృదయం ఉన్నటువంటి ఈ కుటుంబానికి మనం అందరం గట్టిగా చప్పట్లు కొట్టాలి. అంతేకాదు ప్రతి సంవత్సరం కూడా శాంతి కుమార్ని పిలుచుకోండి. ఆయన మంచి మిమిక్రీ చేస్తాడు, ప్రజలు సంతోష పెడతాడని తెలియజేస్తా మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా కూడా. జై హింద్, జై తెలుగుదేశం, జై జన్మభూమి.